ఒకనాడు రామకృష్ణ పరమహంస దగ్గరికి ఓ పెద్దావిడ తన మనవడితో వచ్చింది. ఆ పెద్దావిడ రామకృష్ణుడితో, స్వామి, నా మనవడు స్వీట్స్ చాక్లెట్స్ బాగా తింటాడు, ఎవ్వరు చెప్పినా వినడం లేదు, కాస్త మీరైనా బుద్ధి చెప్పండి అంటూ బ్రతిమలాడింది. అంతా విన్న రామకృష్ణుడు, అమ్మా, మీరు 1 నెల తర్వాత రండి అని వాళ్లను పంపించాడు. నెల రోజుల తర్వాత వాళ్ళు మరలా వచ్చారు. అప్పుడు రామకృష్ణుడు ఆ పిల్లవాడి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, బాబు, దేహం దేవాలయం లాంటిది, దీన్ని శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. తీపి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యం పాడయి శక్తి నశించి నిస్సహాయులుగా మిగిలిపోతాం అని మంచి మాటలు చెప్పాడు. ఆ మాటలకు పిల్లాడికి జ్ఞానోదయం కలిగి ఇక మీదట స్వీట్స్ మానేస్తాను అని మాట ఇచ్చాడు. వాళ్ళ బామ్మ సంతోషించి కృతజ్ఞతలు చెప్పి ఇలా అన్నది, స్వామి, ఈ మాటలు మీరు ముందే చెప్పొచ్చు కదా, నెల రోజుల తర్వాత ఎందుకు రమ్మన్నట్టు అని అడిగింది. అప్పుడు స్వామి నవ్వుతూ, నాకు తీపి పదార్థాలు బాగా తినే అలవాటు ఉంది, నేను పాటించనిది చెప్పకూడదు కదా, కాబట్టి ఈ నెల రోజుల్లో నేను తీపి తినడం మానేసి ఇలా చెప్తున్నాను అన్నాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.